27వ కీర్తన 5వ వచనంలో దావీదు ఈ విధంగా పలుకుతున్నాడు. ఆపత్కాలమున ఆయన నన్ను తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించునని అతడు పలకడం మనం చూస్తున్నాం. ఈ కీర్తనను మనం ధ్యానించినప్పుడు దావీదును తన శత్రువులు చుట్టుముట్టినప్పుడు దావీదు కీర్తన రాస్తూ దేవుని యందు తనకున్న నమ్మికను ప్రదర్శిస్తున్నాడు. దేవుడు తనను రక్షిస్తాడు గనుక అతడు దేనికి భయపడనని తన నమ్మకాన్ని ఆయన వెల్లడి చేస్తున్నాడు. అవును, మన దేవుడు తన పర్ణశాలలో మనల్ని దాస్తాడు, తన గుడారంలో మనల్ని దాచి మనకు సంక్షేమాన్ని ఇస్తాడు. అదే విధంగా ఆయన ఆశ్రయదుర్గం మీద మనల్ని ఎక్కిస్తాడు. మన శత్రువులు అందుకోని స్థలానికి ఆయన మనల్ని నడిపిస్తాడు. శత్రువు చేరలేని స్థలంలో దేవుడు మనల్ని దాస్తాడు. ఆయనే మనకు దాగుచోటుగా, ఆయనే మనకు కోటగా ఉంటాడు. కాబట్టి ఈ రోజు మనం దేని విషయమై భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సమయంలో, ప్రతి ఆపదలో దేవుని యందు మనం నమ్మికించగలిగితే ఆయన ఖచ్చితంగా మనకు క్షేమాన్ని, రక్షణ దయచేస్తాడు. కాబట్టి మనమందరం దేవుని యందు నమ్మికించుదాం, అటువంటి భద్రతను మనం పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.